హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నిర్మాణ్ విద్యా హెల్ప్ లైన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలంగాణ లాసెట్ 2024 కి సంబంధించింది 3 ఇయర్స్ ఎల్ఎల్బి అండ్ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బికి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, దాంతోపాటు ఆ కౌన్సిలింగ్ కు ఏమేమి సర్టిఫికెట్స్ అవసరం ఉన్నాయో ఇవన్నీ మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాలా రకమైన ఉపయోగకరమైన వీడియోస్ చేయడం కోసం ప్రయత్నం చేస్తాము. దానికోసం మీ సపోర్ట్ అవసరము. మనకు టిఎస్ సంబంధించింది లాసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటదంటే, సో జనరల్ గా కౌన్సిలింగ్ అనేది మనకు గత లాస్ట్ 2 3 చూసుకున్నప్పుడు మనకు సెప్టెంబర్ నవంబర్ ఆ టైంలో స్టార్ట్ అవుతుంది. కౌన్సిలింగ్ కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుంది. ఎందుకంటే బార్ కౌన్సిల్ నుంచి అన్ని కాలేజెస్ కు సర్టిఫైడ్ రికగ్నిషన్ ఇవ్వడం, ఇది కొంత ప్రాసెస్ అనేటటువంటి అవుతుంది. దానివల్ల మనకు లేట్ అవడానికి ఛాన్సెస్ ఉంది. మరి కౌన్సిలింగ్ సంబంధించిన ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుందంటే, మనకు ఫస్ట్ ఒక షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. ఆ షెడ్యూల్ ప్రకారం ఫస్ట్ మనం ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ కోసం ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. జనరల్ వాళ్ళకైతే 1200 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 600 రూపీస్. ఇది మేబీ ఇంక్రీజ్ అవ్వచ్చు, లేదంటే సేమ్ ఉండొచ్చు. వన్స్ మనకు అఫీషియల్ షెడ్యూల్ వస్తే దాంట్లో ఏమైనా చేంజెస్ ఉంటే మనం దాంట్లో చూసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్పుడు ఏం చేయాలంటే మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. దానికోసం మనం ఏంటంటే మన యొక్క డాక్యుమెంట్స్ అన్ని మనము ఆన్లైన్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, అప్లోడ్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. ఇవి మనం అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే సిస్టమ్ ఆటోమేటిక్ గా కొంతమంది ప్రొవిజనల్ లిస్ట్ అనేటటువంటిది పెడతారు వెబ్సైట్ లో. సర్టిఫికేట్స్ అనేవి ప్రాపర్ గా పెట్టినటువంటి వాళ్ళవి వెరిఫై చేసి వాళ్ళకు లిస్ట్ పెడతారు. దానికోసం ఏంటంటే మనం ఇక్కడ ప్రిలిమినరీ వెరిఫికేషన్ ఉంది కదా, ఈ ప్రాసెస్ అనేటటువంటిది ఆన్లైన్ లో జరుగుతుంది అనమాట. ఈ ప్రిలిమినరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ లో చేసి తర్వాత లిస్ట్ పెడతారు. ఎవరైతే ఆ లిస్ట్ లో నేమ్స్ వస్తాయో ఆ నేమ్ వచ్చినటువంటి వాళ్ళు ఏంటంటే అప్పుడు వాళ్ళు వెబ్ ఆప్షన్స్ అనేటటువంటి పెట్టుకోవాల్సి ఉంటుంది, లాగిన్ అయ్యి. ఈ విధంగా వాళ్ళకి ఒక లాగిన్ డీటెయిల్స్ క్రెడెన్షియల్స్ కూడా మీకు షేర్ చేస్తారు. దాని ప్రకారం మీరు లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఈ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు సీట్ అలాట్మెంట్స్ వస్తాయి. సీట్ అలాట్మెంట్ లో మీకు ఎక్కడ సీట్ వచ్చిందో తెలుస్తుంది కాబట్టి ఈ ఖాళీలో వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, సంబంధిత ఖాళీలో మీరు వెళ్ళి రిపోర్ట్ చేయాలి. దాంతో పాటు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా ఇక్కడ వెళ్ళి వాళ్ళకు ఇచ్చు ఫిజికల్ గా వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. చూడండి, నెక్స్ట్ పాయింట్. వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్. ఏ కాలేజ్ అయితే మీకు సీట్ వస్తుందో ఆ కాలేజ్కి వెళ్ళి మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫై చేయించుకోవాలి. వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు మీ యొక్క వెరిఫికేషన్ ప్రాపర్ గా జరిగితే అప్పుడు మీకు మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ ఏంటటువంటిది మీకు ఫిజికల్ గా కాలేజ్ లో అలాట్మెంట్ ఆర్డర్ కాపీ ఇస్తారు. ఇది జనరల్ గా గత లాస్ట్ 2 3 ఇయర్స్ జరుగుతున్నటువంటి ప్రాసెస్. ఏమన్నా చేంజెస్ ఉంటే మీకు రెగ్యులర్ గా అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇది కౌన్సిలింగ్ ప్రాసెస్ ఈ విధంగా జరుగుతుంది లాస్ట్ కి సంబంధించి. మరి కౌన్సిలింగ్ కు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రిలిమినరీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఆప్షన్స్ పెట్టుకోవాలని చెప్పుకున్నాం కదా. మరి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు మనకి ఏమేమి సర్టిఫికేట్స్ అవసరం ఉన్నాయో కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దానికోసం చూడండి, ఇక్కడ ఫస్ట్ మీ యొక్క టీఎస్ లాసెట్ 2024 సంబంధించి హాల్ టికెట్ కావాలి. దాంతో పాటు ర్యాంక్స్ రిలీజ్ చేశారు కదా, మీ యొక్క ర్యాంక్ కార్డు, మీకు ఆధార్ కార్డు, 10th ఇంటర్ ఇంటిగ్రేటెడ్ వాళ్ళకైతేనేమో 10th ఇంటర్, 3 ఇయర్స్ ఎల్ఎల్బి వాళ్ళకైతేనేమో 10th ఇంటర్ డిగ్రీ మార్క్స్ మేము, అండ్ టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. దాంతో పాటు మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అంటే బోనఫైడ్స్, లాస్ట్ 7 ఇయర్స్ బోనఫైడ్స్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరికైతే స్కాలర్షిప్ ఎలిజిబుల్ ఉంది, స్కాలర్షిప్ రావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేటెస్ట్ది. కొన్నిసార్లు జనవరి 1 2024 తర్వాత అడుగుతున్నాను, కొన్నిసార్లు ఏప్రిల్ 1 తర్వాత అడుగుతున్నాను కాబట్టి మీ పాసిబిలిటీస్ బట్టి మీరు లేటెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. దాంతో పాటు మీకు రిజర్వేషన్స్ వర్తించాలంటే ఎలిజిబుల్ ఉన్నటువంటి క్యాండిడేట్ కంపల్సరీగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎవరున్నా కూడా పిహెచ్ వాళ్ళు, ఎన్సీసీ, తర్వాత క్యాప్ సర్టిఫికేట్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా, అప్లికబుల్ ఎలిజిబుల్ ఉన్నటువంటి వాళ్ళు కూడా, అది కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాల్సినటువంటి డాక్యుమెంట్స్. ఇవి కంపల్సరీగా మీరు ముందే రెడీ చేసుకోండి, ఇంకా మనకు చాలా టైం ఉంది కాబట్టి. ఈ విధంగా మన కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేటువంటి జరుగుతుంది. ఇంకా ఈ కౌన్సిలింగ్ సంబంధించి ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, అంటే ప్రీవియస్ ఎక్కడ కట్ ఆఫ్ అయింది, తర్వాత లా కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నవి, 3 ఇయర్స్ ఎల్ఎల్బికి ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నవి, తర్వాత 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ వాటికి ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి, కొన్ని గురుకులాలు కూడా గర్ల్స్ బాయ్స్ సెపరేట్ గా మనకు ఇంటిగ్రేటెడ్ సంబంధించిన కోర్సెస్, ఎల్ఎల్బి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. ఆ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ ఉన్నాయి వాటికి సపరేట్ గా ఏమైనా ప్రాసెస్ ఉంటుందా, ఇలాంటి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు నిర్మాణ్ విద్యా హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది కదా, 1800 425 2425. ఈ హెల్ప్ లైన్ నెంబర్ ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వర్క్ చేస్తుంది. ఈ హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేసి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వాటిని క్లియర్ చేసుకోండి. దాంతో పాటు ఇలాంటి ఇంకా
కౌన్సిలింగ్ అఫీషియల్ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇంకా లైవ్ సెషన్స్ కూడా మేము చేయడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి ఇలాంటి ఉపయోగకరమైనటువంటి అప్డేట్స్ కోసం మీరు మన నిర్మాణ్ విద్యా హెల్ప్ లైన్ యూట్యూబ్ ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటు మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో మీరు చాలా పేషెన్స్ తోటి ఈ వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.